నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. రాజమహేంద్రవరంలో ధాన్యం కొనుగోలును పండుగలా నిర్వహిస్తున్నామని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తూర్పు గోదావరిలో 1.35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 4 నుంచి 5 గంటల్లోనే రైతుల ఖాతాల్లో 400 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. అకాల వర్షాల అనిశ్చితిలో రైతులకు ఉచిత టర్పాలిన్లు, ప్రభుత్వ ప్రైవేటు స్థలాల్లో ధాన్యం ఆరబెట్టుకునే సదుపాయాలు కల్పించినట్లు మంత్రులు తెలిపారు. ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాల్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చారు. సో అందులో భాగంగా మాకున్న అంచనాల మేరకు సుమారు 4,90,000 ధాన్యం పండుతుందనే అంచనాలకి 4 లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్దమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో. అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి వచ్చిన సంఖ్య 1,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. అంటే సుమారు 400 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేశాం. జమ చేయడమే కాదు, 4-5 గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం. ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకుని చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోను సంచుల విషయంలో కానివ్వండి, రైతులు ఎక్కడ కూడా కష్టాన్ని ఎదుర్కోకూడదు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాగ్రత్త చూసుకున్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జరిగిన ధాన్యం సేకరణ సమీక్షలో మంత్రి నాదెండ్ల మనోహర్ గోనె సంచుల సరఫరా, రవాణా చెల్లింపులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బలోపేతం చేయాలని సూచించారు. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జరగాలని, ఆలస్యం జరిగితే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో అదనపు వాహనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి కందుల దుర్గేష్ జిల్లా లక్ష్యాలను 4 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిన నేపథ్యంలో అభినందించారు. వ్యవసాయ ఆధారిత జిల్లాకి సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ విషయం చాలా ఎక్కువ ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి తగ్గించే విధంగా అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది, రైతులు ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనే అంశాల మీద ఇది మీరు కొంచెం చాలా సీరియస్ గా తీసుకోవాలి. అందరూ కూడా వీటిలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా దాన్ని కాపరేట్ చేయాలి. ఇమ్మీడియట్లీ ఇఫ్ పాసిబుల్ ఆస్కింగ్ టు వెయిట్ 1 hour 2 hours ఎక్స్చేంజ్ చేయించండి. ఆ కనీసం ఇమీడియట్ గా తెప్పించండి. ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో మనకి సఫిషియెంట్ స్టాక్ ఉంటుంది. ఇమీడియట్ తెప్పించుకోండి. క్వాలిటీ చూసుకుని దాన్ని బట్టి తీసుకోమండి రైతుని. ఆ పొరపాటు దయచేసి చేయొద్దు. ఎక్కడ మనకి మిస్టేక్ జరుగుతుందంటే మనం కమ్యూనికేషన్ లో మాత్రం చాలా లోపం ఉంది. ఇక్కడ మన ఫీల్డ్లోకి ఎవరు మన ఆఫీసర్స్ ప్రతి రైతు ఎదురు చూసేది సడన్ గా మబ్బులు వచ్చినాయి, వర్షం పడుతుందేమో అని చెప్పి 400 రూపాయలు నష్టాన్ని అమ్మేస్తున్నాడు రైతు ఈ రోజున. అది చాలా పొరపాటు. లోపే మనం వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. ఇంత అద్భుతమైన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎక్కడో చోట గ్యాప్ ఏర్పడుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ అనండి, లేకపోతే మనం సూపర్వైజన్ లో గ్యాప్ అనుకోండి, లేదా రీచ్ అవ్వలేము, వాళ్ళు మనకి సహాయం అందించరు అనే గతంలో ఉన్న అనుభవాన్ని వాళ్ళు ఈ రోజు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే మనకి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ గారు చెప్పారు, హౌ వీఆర్ రెడీ విత్ ఇఫ్ నెసెసరీ another 1,000 trucks అని. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ప్రజల్లోకి. హెల్ప్ లైన్ లో వచ్చిన కంప్లైంట్స్ కూడా ఒకసారి డీటెయిల్ గా మీరు చెప్పినట్టు జిఎల్పీ చార్జెస్ రేజ్ అయింది సార్. పౌర సరఫరా పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాజమహేంద్రవరంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు జరుపుతున్నట్లు తెలిపారు. తొలిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు చర్యలు తీసుకోవడం చారిత్రాత్మకమన్నారు. తూర్పు గోదావరిలో 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 4 నుంచి 5 గంటల్లోనే రైతుల ఖాతాల్లో 400 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రవాణా, గోడ సంచులు, తేమ శాతం వంటి అంశాల్లో లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ఉచిత టర్పాలిన్లు అందజేసి ధాన్యం ఆరబెట్టుకునేందుకు ప్రభుత్వ ప్రైవేటు స్థలాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
కరెక్ట్. దాంట్లో మీరు ఫెసిలిటేషన్ పాయింట్ లోపల ఉంటుంది మేడం, అది సో 2 నుంచి చెయ్యట్లేదు, 1 వాళ్ళే వచ్చేస్తారు. అంటే వాళ్ళ జీవనాధారం కోల్పోయారు కాబట్టి మనం క్యాన్సిల్ చేసినా సరే వాళ్ళు చేసుకుంటాం పోతున్నారు. నాకు అర్థమైంది. ఫెసిలిటేషన్ అనేది సెకండ్ వాళ్ళు ఇక్కడ వేస్తున్నారా లేదంటే 1 వాళ్ళు ఇన్ఫార్మల్గా చేసుకుంటున్నారా? తహసీల్దార్ చెప్పండి. మీరు డీసిలిటేషన్ గురించి అడగట్లేదు, ఇక్కడ లోడ్ చేసి ఇసుక ఎవరు లోడ్ చేశారని అడుగుతారు. చెప్పండి. ఇక్కడ వీఆర్ ఎవరు, లోకల్ ఏరియా ఎవరు వీఆర్? తహసీల్దార్ చెప్పండి, మీరు చెప్పండి ఎవరు వేసుకుంటున్నారు కరెక్ట్. ఇప్పుడు మనము 1 to సమ్ డీసిలిటేషన్ 1 క్యాన్సిల్ చేసాము, అంతేనా? అంతే కదా, క్యాన్సిల్ చేసాము. కోరుకొండ మండలం బురుగుపూడిలో జరిగిన రైతన్న సేవలో మనమంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ పాల్గొన్నారు. నీటి భద్రతా చర్యలు, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్ ఆధారిత సాంకేతికతల వినియోగంపై రైతులకు వివరించారు. మట్టి సార పరీక్షలు, నీటి నిర్వహణ, ఉత్తమ విత్తనాల ఎంపిక, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ మద్దతు పథకాలు, మార్కెట్ మార్గదర్శకాలను తెలియజేయడంలో రైతులు కార్యక్రమాన్ని ప్రశంసించారు. సకినేటిపల్లి మండలం మోరి గ్రామంలోని జాన సుబ్బమ్మ మెమోరియల్ జెడ్పీ హైస్కూల్లో 69వ అండర్ 17 రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే దేవవరప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాషా కార్యక్రమానికి హాజరై జాతీయ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ఆరంభించారు. 13 జిల్లాల నుంచి 312 మంది విద్యార్థులు పాల్గొంటున్న ఈ పోటీల్లో విజేతలు మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హులు కాగలరని అధికారులు తెలిపారు. పాల్గొనడానికి వచ్చినందుకు మీకందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఇక్కడ చాలా మంది కోచెస్ కానీ అలాగే టీచర్స్ వీరందరూ కూడా ఎంతో మోటివేషన్తో ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు ఫెన్సింగ్ టోర్నమెంట్, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఈరోజు ఇక్కడ ప్రారంభమవుతుంది. పాఠశాల మోరీలో జెడ్పీహెచ్ఎస్ మోరీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది 3 days 24, 25, 26 జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో 13 జిల్లాల నుంచి అండర్ 17 కేటగిరీలో ఒక్కొక్క టీం నుంచి 12 మంది బాలికలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సుమారుగా 156 మంది బాలురు, 156 మంది బాలికలు కలిసి సుమారుగా 312 మంది దాకా ఈ విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఈ టోర్నమెంట్ అయిన తర్వాత జాతీయ స్థాయి టోర్నమెంటు మహారాష్ట్రలోని సాంబార్ నగర్లో జరుగుతుంది. ఇది డేట్ వచ్చేసి 28 జరుగుతుంది, 30 తేదీలో జరుగుతుంది. వీళ్ళకి మరి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ ఈ టోర్నమెంట్, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అమలాపురం పట్టణం 26, 30 వార్డుల్లో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ ప్రజాభిప్రాయ సేకరణకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. పేద బడుగు వర్గాలకు విద్యా, వైద్య సేవలు అందాలంటే మెడికల్ కళాశాల తప్పనిసరిగా ప్రభుత్వ విధానాల ద్వారానే నడవాలంటూ ప్రజలు అభిప్రాయపడ్డారని శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు, అలాగే 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా చూడండి అని ప్రజలు ఎంతో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ విధానాల్లో
గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్సే శాంక్షన్ చేయబడిన ఆ 17 కాలేజీలకి జగన్ గారు చాలా కష్టపడి మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. అది గవర్నమెంట్ హయాంలోనే కొనసాగబడుతున్నాయి. గవర్నమెంట్లు మారచ్చు, ఏమైనా జరగవచ్చు, కానీ గవర్నమెంటే కొనసాగించి నేను జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న పార్టీలో, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ 22వ వార్డుకి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. దానికి ప్రజల తరపు నుంచి భారీ మద్దతు మాకు వస్తుందండి. మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన పాలన జరుగుతుంది అన్నది మనందరికీ కూడా తెలుసు. ఆ దుర్మార్గమైన పాలనలో భాగంగా ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తున్నారన్నది మేము ఇప్పటికీ ఆల్రెడీ ఒక నెల రోజుల నుంచి మేము దానిపైన ఉద్యమం చేస్తున్నాము. మరి ఆ ఉద్యమంలో భాగంగా మరి 1,000,000 సంతకాలు ఏదైతే మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రైవేటైజేషన్ గురించి మేము వివరించి మరి ఈ ప్రైవేటైజేషన్ని దానికి వ్యతిరేకంగా 1,000,000 సంతకాలు సేకరించి మరి మా అధ్యక్షులు వారు ఏదైతే మరి ఆ గవర్నర్ గారు అపాయింట్మెంట్ పెట్టుకుని ఆ 1,000,000 సంతకాలు కూడా మరి ఆయన దృష్టిలో పెట్టి మలికీపురం ఎంవీఎన్జేఎస్ మరియు ఆర్వీఆర్ డిగ్రీ కళాశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రిన్సిపల్ ఆనంద మహాని ఆధ్వర్యంలో జరిపారు. నవంబర్ 14 నుంచి 24 వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో వారోత్సవాలు సాగుతున్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. పుస్తక పఠనం ద్వారానే జ్ఞానం పెరుగుతుందని, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పుస్తకాల్లో విలువైన సమాచారం ఉందని, అవి వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ మల్లికార్జునరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. చేసి పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని అవలంబించుకుని తద్వారా ఉన్నత స్థాయికి మా కళాశాల విద్యార్థులు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1 ఆఫీసర్గా కట్టా సింహాచలం బ్లైండ్ స్టూడెంట్ అండి, చాలా తెలివైన అబ్బాయి. తర్వాత అనేక మంది గ్రూప్ 2 ఆఫీసర్స్గా మా కళాశాలలో ఉన్నత స్థితిలో లైబ్రరీని ఉపయోగించుకుని ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఈ నేటి కాలంలో ముఖ్యంగా ఇంటర్నెట్ ప్రభావం కారణంగా పుస్తక పఠనం తగ్గిపోయినప్పటికీ కూడా పుస్తకాలు చదవడం వల్ల కలిగే విజ్ఞానము, పుస్తకాలతో స్నేహం చేయాలని విద్యార్థులకు తెలియజేస్తూ ప్రతిరోజు కూడా ఏదో ఒక అవరు నేను లైబ్రరీకి పంపించడం జరుగుతుంది. పుస్తక పఠనాన్ని అలవాటు చేసినట్లయితే మనశ్శాంతిగాను జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. వ్యక్తిగతంగా తన కోసం సమయం కేటాయించుకోవడానికి, తద్వారా ఉన్నత స్థితిలో సమాజాభివృద్ధికి వారు పాటుపడతారని నేను భావిస్తూ ఉన్నాను. సిఎస్పురం మండల కేంద్రంలోని శివాలయం వీధిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎన్టీఆర్ రైతు భరోసా పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. పథకం ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలు, ఆర్థిక భద్రత, మద్దతు చర్యలు, దరఖాస్తు విధానం వంటి అంశాలను వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి రైతు కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. అకౌంట్కి పడేది కాదు కదా, 20 మంది పేర్లు ఏ పేర్లు పెడితే నేను ఆ పేర్లు పెట్టి ఎట్లా తండాలు పెడతా తప్ప మొత్తాన్ని ప్రకాశం జిల్లా ఏఆర్టీసీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోసెఫ్ శామ్యుల్ మాట్లాడుతూ 2007లో వారానికి అనేక మంది హెచ్ఐవి రోగులు చేరి మరణాలు అధికంగా నమోదయ్యేవని తెలిపారు. ప్రస్తుతం 3 నెలలకు కూడా ఒకరు అడ్మిట్ కావడం లేదని, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. డాల్టా గ్రీన్ వంటి శక్తివంతమైన మందులను ప్రభుత్వం ఉచితంగా అందించడంతో 11,000 మందికి నాణ్యమైన చికిత్స లభిస్తోందని, హెచ్ఐవి 3 దశల్లోనూ మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
పేషెంట్స్ అడ్మిట్ చేసుకునే వాళ్ళం. వాళ్ళలో కనీసం 5-6 చనిపోతూ ఉండేవారు. అంత తీవ్రంగా ఉండేది ఈ వ్యాధి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి మందు ద్వారా ముఖ్యంగా బాబుటెక్సవేర్ అనేటువంటి మందు ఎంతో చక్కగా పనిచేస్తుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ కాబట్టి పేషెంట్స్ క్రమంగా మందు తీర్చడం సాధిస్తున్నారు. ఇప్పుడు చూస్తే 3 నెలలకి ఒక పేషెంట్ కూడా అడ్మిట్ చేయగలరు. అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎక్కువ పేషెంట్స్ కూడా దీర్ఘకాలంగా జీవిస్తూ ఉన్నారు. అది ఈ యొక్క మందు యొక్క ప్రాముఖ్యం. దేవుని దయ వలన నేను మా సెంటర్లో దగ్గర 11,000 మంది పేషెంట్స్ని సేవ అందిస్తున్నాను. అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించి రైతన్న సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం కొమ్మలపాడు రైతులతో సమావేశమై అన్నదాత సుఖీభవ నిధుల జమపై చర్చించారు. వ్యవసాయ బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అర్హులైన ప్రతి రైతుకు నిధు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర సహకారంతో ఏటా 20,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తూ 46.85 లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. అది మన డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా పనిచేయాలి. పనిచేస్తే ఏమైందంటే నెక్స్ట్ 2,000 వచ్చినప్పుడు ఈ 10,000 కూడా వేయించగలుగుతాం మనం ఈ 13 మందికి. అర్థమైంది. ఇది ఎంప్లాయీ ఫ్యామిలీకి మనం చేయలేం. అర్థమైందా? ఇన్కమ్ ట్యాక్స్ ఫ్యామిలీకి మనం చేయలేము. ఇది నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఇది ఓకే అంతే కదా? అర్థమైందా? ఎందుకంటే మనం కూర్చోండి, మీరు కూర్చొని నా ఉద్దేశం ఏంటంటే మనకి ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ ప్రతి ఒక్క లబ్ధిదారికి అందాలి. మనం సెంట్రల్ గవర్నమెంట్ అనుకో మనకున్న ప్రాబ్లం చేయలేమనుకో, అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ లో 5,000, 5,000, 2,000, 4,000, 14,000 మంది, 14 వాళ్ళది 6, వాళ్ళది మన 4 పడేటప్పుడు అవి కూడా కలిపి పడాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే 5,000 పడ్డాయి అంటారు బ్యాంక్ మేనేజర్, 10,000 పడాలి, 2,000 అది ఎందుకు పడలేదు అనేది నాకు చెక్ చేయాలి. వాళ్ళకి ఇప్పించాలి. నేను అంటే మొదటి విడత పడలేదు కాబట్టి. సంతమాగులూరు మండలం కొమ్మలపాడులో రైతన్న సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అర్హులైన ప్రతి రైతుకు అన్నదాన సుఖీభవ నిధులు తప్పనిసరిగా జమ చేయాలని ఆదేశించారు. కేంద్ర సహకారంతో ఏటా రైతుల ఖాతాల్లో 20,000 జమ చేస్తూ ఇప్పటి వరకు 46.85 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. ఇనాం భూముల రైతులకు 14,000 జమ చేయడం ద్వారా ప్రభుత్వం మరింత ఆదరణ చూపుతోందన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. అన్ని స్కూల్స్ తొందరలోనే 6, 7, 8, 9, 10 తరగతులు కలిగే టీచర్స్ స్కూల్స్ అనేది కూడా ప్రభుత్వ అధికారులు అన్నింటిలో కూడా చేస్తాం అన్నమాట. ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన వాళ్ళు మంచి అనుభవం ఇచ్చారు, మంచి భోజనం బాగా ఉంటుందా ఈ ప్రభుత్వం చేస్తుంది. కనుక మీ అందరూ గమనించి పిల్లలందరూ కూడా జాగ్రత్త చదువుకోండి. అట్లానే మాస్టర్ గారు కూడా వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకాలతో అమరావతి నిర్మాణంలో భాగమై వాళ్ళ కుటుంబం కూడా 50,000 ఇచ్చింది. ముఖ్యమంత్రి సహాయానికి ఒకసారి గా థ్యాంక్స్ ఇచ్చినందుకు. తొందరలో కూడా రాజధాని కూడా నిర్మాణం వేగంగా జరుగుతుంది, అది కూడా కంప్లీట్ అవుతుంది. రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు కూడా 2 కూడా తొందరలో ఓకే.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలో యువతులను లక్ష్యంగా చేసుకున్న హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. కర్ణ రాఘవేంద్ర అలియాస్ బాబు సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచి ఖాతాలను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారంతో బెదిరింపులు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పలు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జ హరికృష్ణ కుటుంబాన్ని కూడా వేధించినట్లు తెలిపారు. వేటపాలెం పోలీసులు సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి డిజిటల్ ఆధారాలు సేకరిస్తూ విచారణను వేగవంతం చేస్తున్నారు. యువత సోషల్ మీడియాలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. నా పేరు సద్దా శ్రీపూర్ణిమ. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామంలో నివసిస్తున్నాను. 21వ తారీఖు శుక్రవారం రోజు కర్ణ రాఘవేంద్ర బాబు అలియాస్ బాబు అనే వ్యక్తి మేము నివసిస్తున్న ఇంటి పక్కన చెత్త డబ్బా పెడితే కాలుతో తన్ని నా మీద దుర్భాషలు మాట్లాడుతూ అసభ్యకరంగా చూస్తూ నన్ను హింసలు పెడుతున్నాడు. నేనని అడిగితే నీకు ఎందుకు అన్నాడు. తర్వాత మామూలుగా ఆ రోజు ఆనంద వెళ్ళిపోయాడు. బాగా తిప్పినాను. తర్వాత శనివారం రోజు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి ఫోటోలు తీస్తున్నాడు. నన్ను ఎందుకు తీస్తున్నావంటే దుర్భాషగా మాట్లాడి. బాపట్ల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు వచ్చేలా అన్ని శాఖలు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సూచించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో 2026 ఏప్రిల్ 1న జరిగే ప్రధానమంత్రి అవార్డుల కోసం జిల్లా తరపున దరఖాస్తు సమర్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని 747 జిల్లాల నుంచి పోటీ ఉండగా బాపట్ల జిల్లా ప్రత్యేకంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. And this was the individual card, sir. సో ఈ కార్డుకి వచ్చేసరికి సార్ మనం ఇక్కడ ఆయుష్మాన్ భారత్ పిఎంజేవై కింద మన స్టేట్ లో ఓపీ రిజిస్ట్రేషన్స్ కానీ కన్సల్టేషన్స్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా కావచ్చు సార్, అన్ని ఫ్రీగా ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ సార్. అవి తీసుకొని అదే బెనిఫిషరీకి అదర్ దాన్ ఏపీ నెట్వర్క్ ఎంపైర్డ్ హాస్పిటల్స్ ఉంటాయి సార్. వాటిలో 5 lakhs ట్రీట్మెంట్ వరకు ఎక్స్ట్రా. So these are the network hospital. Total network hospital 60, sir. 60, yes, sir. So area hospitals 2, community health centers 8, primary health center 4, sir. Okay. 43, sir. And panel 7 corporate hospitals. So hospitals to list out. Okay. అవి లిస్ట్ అవుట్ చేయండి. Yes, sir. అవన్నీ కూడా ఆయన. సో 2 ఏరియా హాస్పిటల్ 2 కూడా రిజిస్టర్ అయినాయి. 8 సిహెచ్సి 8 కూడా రిజిస్టర్ అయినాయి కదా. ఎన్ని పిహెచ్సిలు మనకి? 43, sir. 42 అయినాయి. Yes, sir. అర్బన్ పిహెచ్సి చేయలేమా? అర్బన్ చేయలేము సార్. అక్కడ సర్జికల్ ప్రొసెస్ కానీ ఏం అవ్వవు సార్. అవి బాపట్ల జిల్లాలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. 544G, 167A, 16, 544D రహదారుల పనుల్లో ఉన్న కోర్టు సమస్యలను త్వరగా పరిష్కరించి పురోగతిని మెరుగుపరచాలని సూచించారు. రైల్వే ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కోసం అవసరమైన భూసేకరణపై రెవెన్యూ, రైల్వే అధికారులు కలిసి పరిశీలించి నివేదిక ఆదేశించారు. అదనంగా 2.53 ఎకరాల భూమి ప్రతిపాదన పంపాలని చెప్పారు. చుండూరు లెవెల్ క్రాసింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ, నేషనల్ హైవేస్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. Yes, sir, we'll do it. 66 Nizamapatnam 1.5 acres for installation of radar station. తహసీల్దార్ గారి నుంచి ప్రపోజల్స్ వచ్చేసారు. బట్ ప్రపోజ్ చేసిన సైట్ లో ఎస్డబ్ల్యూ హౌస్ సేల్స్ కి ఇచ్చున్నారని అన్నారు. అది క్లారిఫికేషన్ కోసం చూస్తున్నాం సార్. ఇది ఈ వీక్ లో పంపిస్తాం సార్. నేను ఫిజికల్ గా ఒకసారి ల్యాండ్ ఇన్స్పెక్షన్ ఇంకా చేయలేదు సార్. చేసి దెన్ వి విల్ సెండ్ ఇట్ సార్. RDO to identify in 7 days. Okay. Now let me move forward. 72 Nizamapatnam, Repale, Nagaram, Cherukapalli. Monetization of additional land for financing critical urban infrastructure realized.
సారీ నెక్స్ట్ వీక్ ప్లీజ్ నోట్ డౌన్. ఇది ఒక we need to start like a ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం, తర్వాత ల్యాండ్ అలినేషన్ అన్నాను కదా. కర్లపాలెం మండలంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు భజనలు, బాల వికాస్ కార్యక్రమాలు, కోలాటంతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయిబాబా 100వ జన్మదినోత్సవ కేక్ కటింగ్ జరిపారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో MIMRO, MPDO, MEO పాల్గొన్నారు. 100 మంది విద్యార్థులకు పెన్, నోట్బుక్, ఖర్జూరాలు, 100 మందికి వస్త్రాలు పంపిణీ చేశారు. కంటిన్యూ సార్ వీడియో. సార్ మళ్ళీ మీరు ఇవ్వండి సార్ మీరు కూడా ఇవ్వండి మళ్ళీ. సార్ మీరు ఇవ్వండి మళ్ళీ మీరే సార్. అటు ఎన్నో తరగతి? Happiness here. I am requesting you now.